అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. దేవీ నవరాత్రుల్లో భాగంగా 4వ రోజైనటువంటి ఈ రోజు కాత్యాయని దేవి యొక్క అలంకారం జరుగుతుంది. కాబట్టి కాత్యాయని అమ్మవారి యొక్క ప్రశస్తి, అదేవిధంగా కాత్యాయని అనే పేరు ఎలా వచ్చింది, కాత్యాయని దేవికి ఇష్టమైన రంగు, ప్రసాదము, చీర ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూనే కాత్యాయని అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుదాం. ఇక వీడియోలోకి వెళ్తే, అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శక్తిదేవత, మహాతల్లి, పరమేశ్వరి, దుర్గా ఇన్ని పేర్లు, ఇంతకు మించిన సహస్రనామాలు ఉన్నప్పటికీ కొంతమంది ధర్మానుష్ఠాన తత్పరుల జన్మసార్థకత చేయడం కోసం కొన్ని అవతారాలు తీసుకుంటుంటారు అమ్మవారు. ఉదాహరణకి లోకోత్తరకారకమైన అవతారాలైనప్పటికీ కూడా సీతమ్మ జనకునికి దొరికినట్టు, పార్వతీదేవి హిమవంతుణ్ణి తండ్రిగా అంగీకరించినట్టు. ఈ కాత్యాయని అనే పేరు కూడా ఒక ప్రత్యేకత ఉంది. కాత్యాయని అంటే దుర్గమ్మే. ఏదో చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా? దుర్గా సూక్తానికి గాయత్రి చెప్పాల్సి వస్తే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని చెప్తారు. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. భృగువంశ సంజాతుడైనటువంటి కాత్యాయనుడు అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయన వేదాంగ ఉపనిషత్తుల్లో నిష్ణాతులై పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని తపస్సు ద్వారా తెలుసుకున్నటువంటి మహాజ్ఞాని. అటువంటి కాత్యాయనుణ్ణి అనుగ్రహించడం కోసం అమ్మవారు ఒకేసారి మహిషాసుర వధ కోసం కూడా దేవతలు ప్రార్థిస్తే, విష్ణువు, శివుడు, బ్రహ్మ యొక్క దేవతలందరి తేజస్సు ఒక చోట కలిసింది. ఆ తేజస్సు ప్రకాశవంతమైన రూపాన్ని పొందింది. ఆ రూపం ఒక స్త్రీగా అత్యంత వైభవోపేతంగా చతుర్భుజాలతో కాంతిమయంగా వెలిసింది. కాత్యాయనుడు కూడా చాలా కాలం తపస్సు చేయగా దేవి నా ఇంట్లో పుట్టి అసుర సంహారం చేయాలి అని ప్రార్థించాడు. ఆ తపస్సుకు ప్రతిఫలంగా దేవి ఆ ఇంట్లో దివ్యశక్తిగా ఉద్భవించింది. దీనివల్లే ఆమె పేరు కాత్యాయనిగా ప్రసిద్ధికెక్కింది. కాత్యాయని ఎదుగుతున్న సమయంలో శివుడు త్రిశూలము, విష్ణువు చక్రము, వరుణుడు శంఖము, వాయువు ధనస్సు బాణాలు, ఇంద్రుడు వజ్రాయుధము, హిమవంతుడు సింహవాహనాన్ని ఇచ్చారు. ఆ దివ్యాయుధాలతోనే అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించింది. అమ్మవారికి పసుపు పట్టుపుట్టం కట్టి లేదా నారింజ, లేత బంగారు వర్ణం ఇలాంటి చీరలు కట్టొచ్చు. తేనె, చక్కెర, బెల్లం, పులిహోర, చక్కెర పొంగలి వీటిల్లో మీ శక్తి అనుసారం దేన్నైనా సరే నివేదించి పసుపు రంగు పూలు, ఉదాహరణకి చామంతి పూలు సమర్పించి దీర్ఘ సౌమంగళ్యం కలగడం కోసం అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో అందరికీ, వివాహితులైనటువంటి స్త్రీలందరికీ కూడా, సౌభాగ్యవతులందరికీ కూడా దీర్ఘ సౌమంగళ్యం కలుగుతుంది. వివాహం కాని యువకులు ఎవరైనా సరే ఈ పూజ కనుక చేసుకుంటే వారికి మంచి వరుడు, వధువు అలాంటివి దక్కి వివాహం అయ్యి జీవితంలో ఐశ్వర్యము, ధైర్యము కలుగుతాయి. ఐశ్వర్యం కలిగినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావించి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులని పొందండి. అదేవిధంగా ధైర్యం కలిగినప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడి కాత్యాయనిగా అమ్మవారు చూపించినటువంటి గొప్ప శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ప్రపంచానికి చూపించి సనాతనాన్ని నిలబెట్టండి. అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులై కాత్యాయని ఆశీస్సుల్ని పొందండి. శుభం.